దేవునికి స్తోత్రములు. దేవునికి అమూల్యమైన ఘనమైన అతి ప్రియులైన దేవుని బిడ్డలారా, రెండు పిల్లారా, ఈ సమయము ఈరోజు మనం ధ్యానించకపోయే జీవమిచ్చే, రక్షణనిచ్చే, శాంతినిచ్చే, వెలుగునిచ్చే దేవుని జ్ఞానము, భయభక్తి, దేవదూతల కాపుదల, నీతి, ధైర్యము, నమ్మిక, నిరీక్షణ, ప్రేమ ఇచ్చే దేవుని వాక్య భాగాంశం ప్రియులారా, ఆరోగ్యము గల వాక్య భాగాంశము యేసుక్రీస్తు నామంలో ప్రార్థన విలువ ఎంత ప్రియుల అంశము, ప్రార్థన విలువ ఎంత అనే వాక్య భాగం అంశం పరిశుద్ధ గ్రంథం నుండి, దేవుని మాటల నుండి ధ్యానిద్దాం ప్రియులారా. యేసుక్రీస్తు సర్వశక్త నామంలో ప్రార్థన విలువ ఎంత, ఈ వాక్య భాగాంశము వినబోయే మొదట మనం ప్రార్థన చేసుకుందాం. తండ్రి దేవుని సహాయము, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సర్వజ్ఞానం, దేవుని పరిశుద్ధాత్మని వెలుగు, బుద్ధి వికాసం, విశ్వాసం అడుగుదాం ప్రియులారా. వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి వినబోయే దేవుని వాక్యము మంచి నెలలో పడిన గింజవలే మన హృదయంలో పడి 100 అంతలుగా, 60 అంతలు, 30 అంతలు ఫలించినట్లు ఆ ఫలము శాశ్వతంగా ఈ లోకంలో ఉండాలని అనేక ఆత్మలను రక్షణలోనికి, సత్యములోనికి, జీవములోనికి, యేసుక్రీస్తు మార్గంలోనికి తేవడానికి తండ్రి సాయం చేస్తాడు. ప్రార్థన చేద్దాం ప్రియులారా. నాతో ఏకీభవించి ప్రార్థించండి. ప్రేయర్. తండ్రి, సర్వశక్తుడైన దేవ, పరిశుద్ధుడా, 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 నిత్యముండువాడా, ఆత్మస్వరూపుడా, ప్రేమ స్వరూపుడా, రక్షక యేసు, ప్రార్థన విలువ ఎంత అనే వాక్య భాగాన్ని ధ్యానించబోతున్నాం తండ్రి. నీవే మీ పిల్లలైన మా అందరితో నీ పరిశుద్ధ గ్రంథ వాక్య భాగం నుండి మాట్లాడాలని, ప్రార్థన విలువ వెళ్ళకట్టలేనిది తండ్రి. నీ ప్రార్థన ఆత్మ ద్వారా అబ్బా తండ్రి అని పిలిచే మీ ప్రియ కుమారుని ఆత్మను మన హృదయాలకి పంపి ప్రార్థన నేర్పించినందుకు స్తోత్రాలు తండ్రి. ఈ వాక్య భాగంలో వినబోయే ప్రతి మాటల ద్వారా తండ్రి యేసుక్రీస్తు నామములో మీరే మాట్లాడాలని, రక్షించాలని, వెలిగించాలని, మా పాపాలని క్షమించాలని, గొప్ప జయం ఇవ్వాలని, లోకం మీద, సాతాను మీద యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొందినాం తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్, ఫైర్, లివింగ్ వాటర్ ఫ్లో. ఆమెన్. అవును ప్రియులారా, రెండు ప్రియులారా, ఒక ఆత్మీయ పాట పాడుకుని వాక్య భాగంలో ప్రవేశిద్దాం. పాట ప్రార్థనే ద్వారా పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం అనే చిన్న వాక్య భాగం పాడదాం ప్రియులారా. నాతో ఏకీభవించి పాడండి. పాట. ప్రార్థనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. యేసుక్రీస్తు ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, నీ పరిశుద్ధాత్మ ద్వారా ప్రార్థించకుండా మేముండలేమయ్యా. నీ పాదాలు తడుపకుండా నా పయనం సాగదయా. యేసయ్యా, నీ పాదాలు తడుపకుండా ప్రార్థనలో మన పయనము సాగదయా. ప్రార్థన ద్వారే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్, ఫైర్, లివింగ్ వాటర్ ఫ్లో. ఆమెన్. అవును ప్రియులారా, ప్రార్థన విలువ ప్రభు నేర్పించాడు ప్రియులారా. పరలోకమందున్న తండ్రి అని
నీ రాజ్యం వచ్చునుగాక, స్తోత్రమని, మీ చిత్తం స్వర్గమందు నెరవేరినట్టు భూమి యందు నెరవేరునని, మనలను మేము తప్పు చేసిన వారిని మేము క్షమించినట్లు మన తప్పులను పాపాలను క్షమించు అని, మన అనుదిన ఆహారం మాకు నేడు దయచేయమని, మమ్మలను శోధనలోకి తేక కీడు నుండి తప్పించమని, రాజ్యము బలం మహిమ సదాకాలము నీదై ఉన్నది తండ్రి అని. ఈ సమయం మనం ధ్యానించకపోయే దేవుని వాక్య భాగం అంశం ప్రియులరా, ప్రార్థన విలువ ఎంత అనే చిన్న వాక్య భాగం ధ్యానించుకుందాం ప్రియులరా. ఒక సన్నివేశం ద్వారా చూస్తే, విధవరాలైన ఒక పేద తల్లి తన బిడ్డలు ఆకలితో పండుకొని ఉండగా రాత్రంతయు ప్రార్థిస్తుంది. తెల్లవారినప్పుడు రొట్టె కోసం ఒక బేకరీకి వెళ్ళాను, బ్రెడ్ లేక రొట్టె కోసం. అక్కడ బేకరీ వానికి చెప్తారు తల్లి, అయ్యా నాకు 2 రొట్టెలు బ్రెడ్లు కావాలి, కానీ నా యొద్ద ఇచ్చుటకు డబ్బు లేదు. దానికి బదులుగా ప్రభు యేసుక్రీస్తు నిన్ను ఆశీర్వదించాలని నేను ప్రార్థిస్తున్నాను అనేను. బేకరీవాడు నాస్తికుడు ఎగతాళిగా, సరే ప్రార్థన ఎంత తూగునో తక్కడిలో అంత రొట్టె ఇవ్వగలను అని చెప్పాను. ఆమె ఒక చిన్న పేపర్ మీద తీసుకుని ప్రార్థనను రాసి బేకరీ వానికి ఇచ్చాను. అతడు దానిని కాటాలో పెట్టి, అంటే తక్కడిలో తూకం చేస్తారు కదా, అక్కడ పెట్టి రొట్టి తూగేసాగను. అద్భుతం జరిగాను. బేకరీవాడు తన కన్నులను తానే నమ్మలేకపోయాను. ప్రార్థన పేపరు ఉంచబడిన ఆ తట్టు, అంటే ప్లేటు బరువుగా ఉండెను. 2-3 రొట్టెలు ఆపోజిట్ తట్టెలో వేసినను కాటా తూగలేదు, అంటే మీద రాలేదు పేపర్. భయంతో అతని చేతులు వణికెను. ఆమెకు రొట్టెలు ఇచ్చివేసాను. ఆమె కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తన గృహముకు చేరాను. దాదాపు ఆ బేకరీవాడు చాలా గంటల వరకు బేకరీవాడు షాక్ నుండి, అంటే ఆశ్చర్యం నుండి, భయం నుండి బయటపడలేదు. ఇక మీదట దేవునిని కానీ దేవుని బిడ్డలను కానీ యేసయ్యను కానీ పరిహసించనని, అపహాస్యం చేయనని, నిర్లక్ష్యం చేయనని తీర్మానం చేసి ప్రభు యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా దేవునిగా అంగీకరించెను. ప్రియులారా, నిజమైన దేవుడైన నిత్య జీవమైన రక్షక యేసుక్రీస్తు తన బిడ్డల కోసం ఎటువంటి క్రియలు చేస్తున్నాడో చూడండి ప్రియులారా. ఇంత పెద్ద ప్రపంచంలో దేవుని ఎరుగువారు గొప్ప కార్యం చూస్తారు ప్రియులారా. ఇది చిన్న పని. ఇంకా ఇలాగే ప్రార్థన లోకమును కదిలించి దేవుని హస్తములను కూడా కదిలిస్తున్నది అని సత్యం ప్రియులారా. మనం ప్రార్థన విలువ ఎంత అని ఒక సన్నివేశం ద్వారా చూస్తున్నాం ప్రియులారా. అవును, మనం పరిశుద్ధ గ్రంథం మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనంలో చూస్తే, మాథ్యూ గాస్పెల్ చాప్టర్ 21 వర్స్ 22nd వర్డ్లో ప్రభు చెప్తున్నాడు తన శిష్యులకు, మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల వాటన్నిటిని పొందుదురు. ప్రియులారా, మీరు ప్రార్థనలో వేటిని వేడుకుంటారో అడుగుతారో అవి దొరికినవి అని నమ్మాలంట ప్రియులారా. అప్పుడు వాటన్నిటిని మేము పొందుతామంట. అంటే విశ్వాసం ద్వారా చూడాలి దొరికినవి అని. అవును ప్రియులారా. మరి మార్క్ గాస్పెల్ 11th చాప్టర్ 23 to 25th వర్డ్లో మార్క్ సువార్త 11వ అధ్యాయం 11వ అధ్యాయంలో 23 వచనం నుండి 25 వచనంలో చూస్తాం ప్రియులారా. ఏమంటే అక్కడ కూడా యేసుక్రీస్తు శిష్యులకు చెప్తాడు, అంజూరపు చెట్టు, యేసుక్రీస్తు ఆకలైనప్పుడు అంజూరు చెట్టులో ఏమన్నా దొరుకునో పండు అని పోయినప్పుడు ఆ అంజూరపు చెట్టులో ఆకులు తప్ప వేరే ఏమీ దొరకదు పండు. అప్పుడు అందుకు యేసు మార్క్స్ వార్త 11వ అధ్యాయం 22వ వచనం నుండి 26 వరకు, మార్క్ గాస్పెల్ చాప్టర్
11:22 వర్డ్. ఇక్కడ చదివితే, అందుకు యేసు వారితో ఇట్లా నేను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎవడైనాను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన యెడల వాడు చెప్పినది జరుగుతుందని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత 24వ వచనం, అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. 25వ వచనం, మీకు ఒకని మీద విరోధమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వానిని క్షమించుడి వారిని, అప్పుడు పరలోకమందున మీ తండ్రియు మీ పాపములను క్షమించును. అంటే ప్రార్థనకు, పాప క్షమాపణకు, ఇతరులను క్షమించుటకు సంబంధం ఉంది ప్రియులారా. మరియు ప్రార్థనలో విశ్వాసం ఉంచి కొండను కూడా కదిలి సముద్రంలో పడాలంటే పడుతుందంట ప్రియులారా. అవును, ఇలాగే అంజూరపు చెట్టు శపిస్తాడు ప్రభు. ఆ మార్గంలో వెళుతున్నప్పుడు, వచ్చేటప్పుడు ఆ అంజూరపు చెట్టు వేరు సైతం ఎండిపోయి ఉంటుంది. శిష్యులు చూసి, ప్రభువా, నీవు శపించిన అంజూరపు చెట్టు వేరు సైతంగా ఎండిపోయింది అని చెప్తారు. అప్పుడు ఇది చెప్తాడు ప్రభు, మీరు విశ్వాసించి సంశయించక ఇది జరుగునని నమ్మి ప్రార్థిస్తే అది జరుగుతుంది. కొండ మీద మరి కదిలి సముద్రంలో పడుతుంది. మీకు అసాధ్యమైనది ఏది ఉండదు. ప్రార్థన విలువ అంత ప్రియులారా. ఎంత ప్రార్థనలో మీరు వేటిని అడుగుదురో అవి దొరుకునని నమ్మిన ఎడల, దొరికినవి అని నమ్మిన ఎడల అంట ప్రియులారా. దొరుకుతుంది కాదు, దొరికినవి అని నమ్మిన ఎడల వాటన్నిటినీ మేమందరూ పొందుతామంట. అది విశ్వాస సహితమైన ప్రార్థన. ప్రియులారా, లేనిది ఉన్నట్టుగా పిలిచే దేవుని నేర్పించే ప్రార్థన, చనిపోయినవి బ్రతికించే దేవుని ప్రార్థన. ప్రియులారా, ఇలాగే మనము ప్రార్థన విలువ చూస్తున్నాం ప్రియులారా. మనం లూకా సువార్త 19వ అధ్యాయం 45 నుండి 48 వరకు కూడా చూస్తాం. లూక్ గాస్పెల్ చాప్టర్ 19 ఇక్కడ చదివితే 45 నుండి 48 వరకు ఇక్కడ చూస్తే, ఆయన దేవాలయములో ప్రవేశించి అందులో విక్రయము చేయువారితో, నా మందిరము ప్రార్థన మందిరము అని రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితిరని చెప్పి వారిని వెళ్ళగొట్టనారంభించెను. 47వ వచనం, ఆయన ప్రతిదినము దేవాలయంలో బోధించుచున్నప్పుడు ప్రధాన యాజకులను, శాస్త్రులను, ప్రజల ప్రధానులను ఆయనను నాశనము చెయ్య చూచుచుండిరి. కానీ ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకు ఆయనను హత్తుకొని ఉండిరి గనుక ఏమి చేయాలో వారికి తోచలేదు. యేసయ్య దేవాలయంలో ప్రవేశించాడంట ప్రియులారా. ఆ దేవాలయంలో విక్రయము అంటే దొంగల గుహగా చేసింటారు, వ్యాపారం చేసింటారు. విక్రయము చేయవారితో, నా మందిరము ప్రార్థన మందిరము అని రాయబడి ఉంది తండ్రి వాక్యము పరిశుద్ధ గ్రంథంలో. అయితే మీరు ప్రార్థనాలయమును దొంగల గుహగా చేసినారు. ఎలాగ దొంగ గుహ అవుతుంది ప్రియులారా? వారందరినీ వారు చేసి తాడుతో వారిని కొట్టి బయటికి వేస్తాడు ప్రియులారా. అవును, నేను మరి ఇక్కడ హైదరాబాద్లో పోయినప్పుడు అక్కడ కూడా వ్యాపారం జరుగుతుంది ప్రియులారా. ఒక గడియారం తీసుకుని పెద్ద చర్చిలో దానికి సెల్ ఇవ్వరు, సెల్ వేసి చాలా అవుతుందని చూపించి ఇస్తారు, కానీ సెల్ తీసుకుంటారు. మరి
మీరే తీసుకున్నాలా ఇంటికాడ ఇది బాగా నడుస్తుంది అని చూపించడానికి సెల్ వేసి చూపిస్తాం. సెల్ ఇస్తే ఏమవుతుంది పిల్లరా? 350 400 రూపాయలు తీసుకుంటారు. 330 100 350 400 తీసుకుంటారు. సెల్ ఇవ్వరు. ఇంటికాడ వచ్చి ఆ సెల్ ఎన్నిసార్లు వేస్తాను? ఒక్క నెలకు ఒకసారి, 20 రోజుకు 15 రోజుకు ఒకసారి సెల్ పోతుంది, పాడవుతుంది ఆ గడియారానికి. కానీ గడియారం మంచిది కాదు, అక్కడ అది వేరే వాళ్ళకి ఇస్తే. ఇది నా మందిరము, ప్రార్థన మందిరము దొంగల గుహగా చేసిద్దిరి, విక్రయము చేస్తున్నారు. కేరళకు పోతే అక్కడ కూడా ఇది భూలోకంలో ఉన్న స్వర్గం అని అనుకుంటారు మా చర్చ్ వాడు. అక్కడ అంత ఆచారమే. అక్కడ బైబిల్ దొరకదు షాపులో, బైబిల్ ఇంకా ప్రింట్ అవ్వలేదు అని చెప్తుంటారు. నెలకు ఒక సంవత్సరానికి ఒకసారి పోతే వారికి వాక్యము అవసరం లేదు. ఆచారాలు, ధూప వేయటాలు ఇవి కావాలి ప్రియులారా. అగరబత్తి, మొంబత్తి వేయటాలు, కాయ కొట్టుటాలు, గుండు చేయించుకోవడం, ఇది కావాలి ప్రియులారా. అన్ని జనులాగా వారు పరలోకం ప్రవేశించరు. ఇరుకైన మార్గంలో వారు అస్సలు తెలియదు. ఇరుకైన మార్గం వారికి. అన్ని జనులు వీరికి మిన్న అన్నట్లున్నారు. నిజమైన సంఘము యేసయ్యను ప్రేమించే ఒక్కొక్కరు నిజమైన సంఘము అయినారు పిల్లారా. సంఘం అంటే గోడలు కాదు. సంఘం అంటే వ్యక్తి, పరిశుద్ధాత్మ నింపుదల ఉన్న సేవకి, అపోస్తల, ప్రవక్త, సువార్థికుడు, కాపరి, ఉపదేశకుడు అయినాడు పిల్లారా. ఎవడికి క్రీస్తు ఆత్మ లేదు వాడు క్రీస్తు వారు కారు. అవును పిల్ల. ఇలాగే దేవాలయంలో ప్రభు ప్రవేశించి అందులో విక్రయం చేయవారితో నా మందిరం ప్రార్థన మందిరం అని రాయబడి ఉన్నది. కానీ మీరు దాన్ని దొంగల గుహగా చేసి తిరిగి అని చెప్పి వారిని వెళ్ళగొట్టాడు. మరియు అదే దేవాలయంలో ప్రభు ప్రతిదినం బోధించను ఆరంభించాడు. అక్కడ వెళ్ళగొట్టబడి ఉన్న ఆ దొంగలు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, ప్రజల ప్రధానులు యేసయ్యను నాశనం చేయాలని చూచుచుండ్రంట. కానీ అక్కడ ఉన్న పేద ప్రజలు, సామాన్యులు, దేవుని యందు విశ్వసించిన వారు యేసయ్యను మాటలు భోజనముగా తింటున్నవారు యేసయ్యను అంటుకుని ప్రియులారా వాక్యము వినుచుండిరి గనుక ప్రధాన యాజకులు, శాస్త్రులు, ప్రజల ప్రధానులు యేసయ్యను నాశనం చూచిరి కానీ ఏమి చేయలేక వారికి తెలీదు, ఫెయిల్ అయ్యిరి ప్రియులారా. ఇలాగే భక్తి లేని, శక్తి పుట్టించని భక్తులు ఉన్నారు పిల్లరా. పరిసయ్యులు, శాస్త్రులు అలాంటి సంఘము ఉన్నవి. వారికి ఎన్ని రోజులు, నెలలు, సంవత్సరాలు అవకాశం ఇస్తే కూడా వారికి అరుణోదయం కాదు. వారి పట్టుకున్న కుందేలికి 3 కాళ్ళే అన్నట్లు ఉన్నారు పిల్లరా. ఇలాగే వారు మారు మనస్సు పొందాలి, క్రీస్తు ఆత్మ పొందాలి, దాని కొరకు ప్రార్థన చేయాలి. ఇలాగే ప్రార్థన విలువ ప్రియులారా. మనము ఆఖరి వచనం చూద్దాం ప్రియులారా. యెషయా ప్రవక్త గ్రంథం 56వ అధ్యాయము 7వ వచనం. ప్రొఫెట్ ఐజాయా చాప్టర్ 56 వర్స్ 7th వర్డ్. నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపజేసేదను, నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరము అనబడును ప్రియులారా. ఎక్కడంటే 6వ వచనం చూస్తే, విశ్రాంతి దినము అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధనను ఆధారము చేసుకొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామము ప్రేమించుచు
ఆయనకు పరిచర్య చేయవలెనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకుని వచ్చేదను. అక్కడ ప్రభు చెప్తున్నాడు, నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపజేస్తాను. ఎవరిని? దేవుని పరిచర్య చేసి ఆయన పక్షము చేరే అన్యజనులు, స్వజనులు దేవుని నమ్మరు. ప్రియులారా, పుట్టినప్పుడు నుంచి క్రైస్తవులు దేవుని నమ్మరు. వారు అన్యజనులాగా క్రీస్తు జనులు అని పేరు మాత్రమే, వారు అన్యజనుల కన్నా వేస్ట్ ఉన్నారు. ప్రియులారా, వారు మాట ఎత్తితే వారు ఆచారాలు పాటిస్తారు, ట్రెడిషన్ అంటారు. ప్రియులారా, ఇవి పులి అయిన పిండి అని వారికి తెలియదు. ప్రియులారా, వేరొక సువార్త యాంటీ క్రైస్ట్ స్పిరిట్ ఆపరేట్ అవుతుంది, వారికి తెలియదు. వారు మాకు తెలియదు అంటారు అంతే. ఇలాగే వారు క్రీస్తు ఇచ్చు జీవానికి భిన్నంగా ఉన్నారు. పిల్లరా, సువార్తకు భిన్నంగా ఉన్నారు. ఇలాగే వారి సువార్త ఎవరిని మార్చదు. లౌకికులుగా, లోకస్తులుగా, మరణపాత్రులుగా, ప్రియులారా, ఆచార సంబంధులుగా, నిర్జీవ క్రియలలో, విగ్రహారాధనలు, నిరర్థక నడవడికలు, మూఢనమ్మికలు వారు పోతారు అంతే. ఇలాగే మనము పరిశుద్ధ పర్వతముకు ప్రభు తోడుకుని వస్తాడు. ప్రియులారా, యేసయ్యను ప్రేమించి ఆయన మాటలు గైకుంటే, అవును, పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ప్రార్థన మందిరంలో తండ్రి మనలను ఆనందింపజేస్తాడు. ప్రార్థన అనే బలిపీఠం వద్ద మేము అర్పించు మనవి, విజ్ఞాపన, భిన్నహం ప్రభు అంగీకరిస్తాడు. మధ్యస్థిక ప్రేయర్ దేశం కోసం, రాష్ట్రం కోసం, రాజ్యం కోసం, సంఘం కోసం, నాశనమయ్యే మార్గంలోని ఆత్మ కోసం, ప్రియులారా, వెనుతిరిగిన భక్తుల కోసం మళ్ళీ రక్షించబడాలి. ఇలాగే ప్రభు మందిరంలో సమస్త జనులకు ప్రభు మందిరము ప్రార్థన మందిరం అనబడుతుంది. ప్రియులారా, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క జాతి, కుల, మతం, వర్ణ, భాష, భిన్నము, భేద లేకుండా యేసుక్రీస్తుని విశ్వసించే ప్రతి ఒక్కరికి యేసు నామము ప్రార్థన సంఘము సమస్త జనులకు ప్రార్థన మందిరము అనబడుతుంది. ప్రియులారా, అక్కడ ప్రభు ఆనందింపజేస్తాడు అందరినీ. ఆయన నామము పర్వతము వలె మనలను తోడుకుని వెళుతుంది పరలోకానికి. అలాంటి ధన్యత ప్రభు ఇస్తాడు. ఇలాగే ప్రార్థన విలువ మనం చూస్తాం. ప్రియులారా, ప్రార్థన చేసి రాత్రంతా ప్రార్థన చేస్తాడు ప్రభు. శిష్యులను ఎన్నుకుంటాడు అపోస్తలులుగా. ప్రియులారా, ఆయన శిష్యులకు ప్రార్థన నేర్పిస్తాడు, పరలోక ప్రార్థన. అవును, ఆత్మకు ఆసక్తి ఉంది, దేహానికి బలము చాలదు కనుక మీరు ప్రార్థించండి. శోధనలోకి వెళ్ళకుండా ప్రార్థించండి. మనం శోధనలోకి పడకుండా ఉండాలంటే ఆసక్తిగా, ఆత్మతో, దేహ ఆసక్తితో, సమర్పణతో ప్రార్థించాలి. విలువైన ప్రార్థన ప్రభు కోరుతున్నాడు. కన్నీటితో, విశ్వాసంతో ఆ విధవరాలు ఆ తల్లి తన పిల్లల కోసం రాత్రంతా ప్రార్థిస్తుంది. తండ్రి, ఏదైనా కార్యం చేయని ప్రార్థనలో ఏమి వేడుకుందో దానిని అర్లీ మార్నింగ్ పొద్దున బేకరీవాని దగ్గర వెళ్ళి పొందింది. ఆ బేకరీవాడు నాస్తికుడు, ఎగతాళి చేశాడు. పేపర్ మీద రాయమ్మా, తక్కడిలో కాటాలు వేస్తాను, ఎంత తూకం వస్తుందో అంత రొట్టెలు, బ్రెడ్లు ఇస్తాను అన్నప్పుడు ఆమె ఒప్పుకుంది. ప్రభు కార్యం చేస్తాడు. ఆశ్చర్యకరుడు, అద్భుత స్వరూపుడు, పరాక్రమవంతుడు, నిత్యుడగు తండ్రి, ఉన్నవాడు లేని వాటిని రప్పిస్తాడు అన్నట్లు ఆ కాకితకు అంటే ఆ పేజీకు భారం ఇచ్చాడు తండ్రి. ప్రియులారా, ఆ బేకరీ వాడు నమ్మలేకపోయాడు.
అతడు దానిని కాటలో పెట్టి రొట్టెలు తూగాడు. అద్భుతం జరిగింది. బేకిరివాడు తన కన్నులను తానే నమ్మలేకపోయాడు. ప్రార్థన పేపర్ ఉంచబడిన తట్టు బరువుగా అయిపోయింది. 2-3 రొట్టెలు వేసినను కాట తూగలేదు. భయముతో అతని చేతులు వణికి ఆమెకు రొట్టెలు ఇచ్చి మాట్లాడక పంపేశాడు. ఆమె దేవుని అద్భుత కార్యం చూసిన ప్రియులారా, ఆమె రాత్రంతా ప్రార్థన చేసింది. వీటిని అడిగిందో దానిని పొందుకుంటానని నమ్మింది. మా ప్రియులారా, ఇలాగే అనేక భక్తులు గొప్ప కార్యాలు చూశాడు ప్రియులారా ప్రార్థన ద్వారా. ప్రార్థన చేసేటప్పుడల్లా ఎవరి మీద కోపం ఉంటే క్షమించాలి, మరియు మన హృదయంలో పాపం ఉంటే క్షమాపణ అడగాలి. యేసు రక్తం ద్వారా కడగాలి ప్రియులారా. మరియు శుద్ధపరుచుకుని ప్రార్థన చేస్తే విలువ ఉంటుంది ప్రియులారా. లేకుండా నీవు రాత్రంతా మొబైల్ చూసి ఎవరి మీద కోపపడి బూతులు మాట్లాడి క్రికెట్, సినిమా, చెడ్డ చిత్రాలు చూసి నేను ప్రార్థన చేసి వాటన్నింటిని పొంది ఉన్నానంటే అవి రావు ప్రియులారా. ప్రార్థన చేసేటప్పుడెలా చేయి ఎత్తి క్షమించాలి. నేను ఈరోజు చేసిన చెడ్డ పనుల కన్నా క్షమాపణ అడగాలి. ఆ క్షమాపణలో, ఆ పరిశుద్ధతలో, ఆ దైవ జ్ఞానంలో ఎదగాలి. ఒకరోజు నీ ప్రార్థన విలువ గల ప్రార్థన అవుతుంది ప్రియులారా. మరియు నీవు ప్రార్థన చేయనప్పుడల్లా వేటిని అడుగుతాను అవి దొరికినవని నమ్ముతాం, వాటన్నిటి పొందుతాం. అలాంటి విలువ గల ప్రార్థన అడిగినవి పరిశుద్ధాత్మని అడుగుదాం ప్రియులారా. దేవుని ప్రజలుగా మారుదాం, ఈ లోకంలో ప్రకాశిద్దాం దేవుని చిత్తంలో. యేసుక్రీస్తు సర్వాధికార నామంలో ఆమెన్. ప్రార్థన చేసుకుని ముక్తాయం చేసుకుందాం ప్రియులారా. ప్రార్థన. తండ్రి సర్వశక్తుడా, పరిశుద్ధుడా, ప్రార్థన విలువ ఎంత అని చిన్న వాక్య భాగం ధ్యానించినాం తండ్రి. మేము ప్రార్థనలో ఏమేమి అడుగుతామో వాటన్నిటి పొంది ఉన్నామని నమ్ముడి, అవి మీకు దొరుకును అని చెప్పిన ప్రభు. అలాంటి విశ్వాసం గల పరిశుద్ధాత్మ ప్రార్థన, పరిశుద్ధ ప్రార్థన, జ్ఞాన గల ప్రార్థన, సమర్పణ గల ప్రార్థన, విశ్వాసంతో నిండిన ప్రార్థన మనందరికీ ఇవ్వమని, సాతాన్ని నాశనం చేయడానికి అలాంటి ప్రార్థన విశ్వంలో ఉన్న ప్రతి ఒక్క క్రీస్తు బిడ్డలకు ఇవ్వమని, నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ మహిమగల అగ్ని వలె సాతాన్ని నాశనం చేసే యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్ ఫైర్, లివింగ్ వాటర్ ఫ్లో. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. ప్రియులారా, ప్రార్థన విలువ గొప్పది. చిన్న వాక్య భాగం ధ్యానిద్దాం ప్రియులారా. ప్రభు మనందరితో ఉంటాడు. ప్రార్థిద్దాం ప్రియులారా. ప్రార్థన మన పరలోక ప్రయాణం సహకరిస్తుంది. ప్రార్థన మన జీవితానికి ప్రాకారం అవుతుంది. సాతాను వేసే అగ్ని బాణాలను ఆరిపేస్తుంది. ప్రార్థన ప్రాధాన్యమైంది ప్రియులారా. అన్నిటికన్నా ప్రార్థన లేకుండా పరాజయం అవుతాం. ప్రార్థన ఉంటే జయిస్తాం ప్రియులారా. కొన్ని విషయంలో, అన్ని విషయంలో ప్రభు పాదాలు తడుపకుండా మన పరలోక ప్రయాణం, విశ్వాస ప్రయాణం, పరిశుద్ధ ప్రార్థన, సాక్ష్య ప్రయాణం సాగదు. అలాంటి కన్నిటి ప్రార్థన, విలువగల ప్రార్థన ప్రభు మనందరికీ ఇస్తాడు. ఆమెన్. యేసుక్రీస్తు నామములో తండ్రి దేవుని మహాప్రేమ, యేసుక్రీస్తుని మహాకృప, పరిశుద్ధాత్మని నిత్య సన్నిధి, విడుదల, జయ, ఆశీర్వాదం, నిత్య జీవం మీతో ఉండును గాక ఎల్లప్పుడూ. ఆమెన్. ప్రియులారా, మరొక వాక్య భాగం దేవుని చిత్తమైతే కలుద్దాం. అంతవరకు శుభ కృప, ప్రార్థనాత్మ, విలువగల ఆత్మ మీతో ఉండును గాక యేసుక్రీస్తు నామములో. ఆమెన్.